అస్తమాను అబార్షన్స్ అయ్యేవాళ్ళు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి. సో అస్తమాను అబార్షన్స్ అయిపోతూ ఉంటే కనుక కొన్ని జాగ్రత్తలు డెఫినెట్గా తీసుకోవాల్సి ఉంటుంది. బీపీ షుగరు అలాంటివి ఉంటే కంట్రోల్ చేసుకోవటం అని, స్మోకింగ్ ఉంటే ఆపుకోవటం అని, అండ్ స్ట్రెస్ కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటే సఫిషియెంట్గా రెస్ట్ తీసుకొని మీరు యోగాలు మెడిటేషన్లు ఇలాంటివి చేయటం అని, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. అండ్ టెస్టులు యూజువల్గా ఎలాంటి టెస్టులు ఉంటాయి అంటే కనుక అండ్ వైఫ్కి హస్బెండ్కి ఇద్దరికి కూడా టెస్టులు ఉంటాయి. సపోజ్ వైఫ్కి ఇన్ఫెక్షన్స్ అయితే టార్చ్ టెస్టింగ్ ఇలాంటివన్నీ చేస్తారు. అండ్ జెనెటిక్ టెస్టింగ్ అయితే మాత్రం ఇద్దరూ చేయించుకోవాలి. ఒక్కొక్కసారి సీమెన్ అనాలిసిస్, ఒకవేళ అబ్నార్మల్ స్పర్మ్తో ప్రెగ్నెన్సీస్ వస్తే కనుక దాని మూలాన కూడా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. హస్బెండ్ టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ హస్బెండ్కి డయాబెటీస్, బీపీ ఇలాంటివి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే అది కంట్రోల్ చేసుకోవాలి. అండ్ యూట్రస్ చిన్నగా ఉందా లేదా అని, సైజ్ ఎంత ఉంది అని చూడడానికి ఒక్కొక్కసారి స్కానింగు, హెచ్ఎస్జి, హిస్ట్రోసాల్పింగ్రామ్ అని టెస్టులు చేస్తూ ఉంటారు. అవి కూడా చూసుకోవాలి. అండ్ ఒక్కొక్కసారి అవసరమైతే కనుక ఈ జెనెటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళి క్యారియోటైపింగ్ ఒక్కటే కాకుండా కొంచెం అడ్వాన్స్ టెస్టులు ఉంటాయి. సో ఎగ్జామ్ సీక్వెన్సింగ్ అని అలాంటివి కూడా అవసరమైతే మరి తప్పకపోతే చేయించుకోవాల్సి వస్తుంది. కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా మీకు అలాగా అబార్షన్స్ రిపీటెడ్గా అవే ప్రాబ్లమ్స్ వచ్చి అబార్షన్స్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కొన్ని, ఈ స్మోకింగ్ అని, ఆల్కహాల్ అని ఇలాంటి అలవాట్లు ఉంటే కనుక అవి మానుకోవటం. అండ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక దానికి మందులు వాడటం, ఈ బీపీలు, షుగర్లు, థైరాయిడ్ ఇలాంటివి ఉంటే కనుక మందులు వాడటం. ఒకవేళ బ్లడ్ తక్కువగా ఉండే ఎనిమియా ఉంటే దానికి ఐరన్ ట్యాబ్లెట్స్ వాడటం. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే కనుక మీకు ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అండ్ టెస్ట్లు అవసరమైతే మాత్రం చేసుకొని ముందుకు వెళ్ళాలి.